ఏప్రిల్ 19వ తేదీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక ఉప్పెన రాబోతోంది. అదే బీసీ జన జాగరణ జాతర. ఎస్, పన్నులు కట్టేది మనం, పనులు చేసేది మనం, సంపద సృష్టించేది మనం. ఆధిపత్య కులాలు మాత్రం వాటి మీదే పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది ఇంకా ఎన్నాళ్ళు? ఇకపై మన కథకు మనమే హీరోలం అంటూ మాస్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన జాతర జరగబోతుంది. దాని సృష్టికర్త, నిర్వాహకులు కటకం నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ అద్భుతం జరగబోతోంది. మరి మునుపెన్నడూ లేనంత ప్రణాళికాబద్ధంగా జరగబోతున్న ఈ జాతర ఎందుకోసం, ఏమి సాధించడం కోసం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాను. మంచి బిజీగా ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ మాకు సమయం కేటాయించినందుకు. సో అంటే నాకు తెలిసి బీసీ సంఘాలు ఒక 20,000 10,000 ఉంటాయా? మళ్ళీ మీరెందుకు మధ్యలో మాస్ అని ఇంకొకటి పెట్టుకొని మళ్ళీ దిగారు మీరు? అంటే ఇప్పుడు బీసీలు 60%. అవును, 60% జనాభాని కదిలించాలంటే ఇప్పుడున్న సంఘాలు సరిపోవు కూడా. అవునా? ఎందుకంటే ఇది పెద్ద జనాభా. రైట్. కొన్ని సంస్థలు 100 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తాయి అవును, అవును. సంఘటితం కోసము, అవును. సమాజహితం కోసం. అయినా 1-2% కూడా సక్సెస్ కాలేదు. కరెక్ట్. కాబట్టి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి వాళ్ళని కదిలించాలంటే నాలాంటి వాళ్ళు ఇంకో చాలామంది రావాలి. అయితే నాకున్న బేసిక్ డౌట్ ఏంటంటే సార్, బీసీలు ఇప్పటికీ అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సక్సెస్ కాలేకపోతుందంటే, ఇన్ని సంఘాలుగా, ఇన్ని కుల సంఘాలుగా, ఇన్ని ప్రాంతాల వారీగా విడిపోవడం వల్లనే ఈ ఐక్యత సాధ్యం కావట్లేదు అనేది మామూలుగా అనుకుంటాం కదా. మరి ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది ఐక్యత? మీరు ఏ ఆలోచనతో, ఏ ఆశయంతో ఈ మాస్ అనే సంస్థను పెట్టారు? సో మీ దేశ స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు కూడా అనేక సంస్థలు పనిచేసినాయి. అవును. గాంధీ ఒక దిక్కు, భగత్ సింగ్ ఒక దిక్కు, చంద్రశేఖర్ ఆజాద్ ఒక దిక్కు, సుభాష్ చంద్రబోస్ ఒక దిక్కు. కనబడేవారు. అవును. కనబడని వాళ్ళు చాలామంది చేసినారు. రైట్. మరి ఆ రోజు కూడా ఇట్లనే ప్రశ్న వచ్చింది, ఇన్ని సంఘాలు, ఇన్ని సమాజం, ఇంతమంది చేస్తున్నారని. ఒక విప్లవం రావాలంటే వ్యక్తిగతంగా రావాలి. ఆ వ్యక్తి లోపల వచ్చిన భావన జాలమే ఆ విప్లవానికి నాంది పలకగలుగుతుంది. ఎంతమంది చేస్తున్నారనేది కాదు, ఎంత త్వరగా అది రాగలిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో కేవలం బీసీలు విడిపోయి ఉన్నారనేటువంటి మాటనే ఉన్న తప్ప, కరెక్ట్, బీసీలు కలిసి లేకపోతే ఈ సమాజం ఎప్పుడో చెడిపోతుంది. ఎందుకంటే ఈ సమాజ సంస్కృతికి మూల ఆధారమే బీసీలు. ఈ సమాజ నిర్మాణం కోసం ఆధారపడినటువంటి కుల వృత్తులు ఏమైనా ఉన్నాయంటే అవి బీసీ కులాలే. ఇవాళ మనం చూస్తున్నటువంటి ఒక బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక ఆధునిక డెవలప్మెంట్ అంతా కూడా బీసీలదే. మన ఇంట్లో ఉన్నటువంటి కిచెన్లో ఉన్నటువంటి అన్ని సామాన్లంతా కూడా బీసీలు చేసినాయే. మనం వేసుకుంటున్న బట్టలు కూడా బీసీలయే. మనం జుట్టు పెరిగితే మన జుట్టుకు సంబంధించినటువంటి వ్యవహారం చూసేది కూడా బీసీనే. ఒక చిన్న కార్యం మన ఇంట్లో జరిగితే బీసీ కులవృత్తి లేకుండా ఆ కార్యం జరగదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? బీసీ కులవృత్తులు, బీసీ కులాలు కలిసి ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఒక కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ కళ్యాణంలో ఒక రజకుడు, ఒక నాయి లేకుంటే ఆ కళ్యాణం జరగదు. ఒక కుమ్మరి లేకుంటే కళ్యాణం జరగదు. ఒక చేనేత లేకుంటే కళ్యాణం జరగదు. ఒక వడ్రంగి లేకుంటే కళ్యాణం జరగదు. మీకు ఆ రోజు అవసరమయ్యేటువంటి వస్తువులన్నీ ఈ కులాల వృత్తులే మనకు సమీకరిస్తాయి, అవే ఇస్తాయి. అంటే ఏంది? ఒక శుభకార్యం జరగడానికైనా, ఒక నిర్మాణం జరగడానికైనా ఈ కుల వృత్తులే ఆధారము, బీసీలే ఆధారం. అనేక వేల సంవత్సరాలుగా బీసీల యొక్క ఆధారం ద్వారానే ఆ రాజ్యాలు అభివృద్ధి చెందినాయి. ఆ దాని ద్వారానే అక్కడ ఉన్నటువంటి వనరులు పెరిగినాయి, అక్కడ అభివృద్ధి చెందింది. మీకు విశ్వకర్మ అంటే ఎవరు? విశ్వకర్మ అంటే సామాన్యం కాదు. విశ్వకర్మ అంటే ఇవాళ మనం చూస్తున్న ప్రపంచం. సగరులు అంటే నిర్మాణకర్తలు. పెద్ద పెద్ద కోటలు కట్టిండ్రు. వడ్డరులు అనేక కొండ ప్రాంతాలను తవ్వి రాళ్ళు తెచ్చి కోటలు కట్టినటువంటి. అంటే ఏంది? సంస్కృతికి ఆధారమైనటువంటి కుల వృత్తులు. శ్రమలో కలిసి ఉన్నారే, అధికారంలో ఎక్కడ కలిసి ఉన్నారు? ఎక్కడ కనబడట్లేదే. అందుకోసమే
ఇప్పటి వరకు మన ఆలోచనతో లేరాలు. అది మనకేం కావాలో తెలియదు వాళ్ళకి. కరెక్ట్. మనం ఏం చేస్తే మనకు అధికారం వస్తుందో తెలియదు. ఇతరులు పెట్టినటువంటి పార్టీలు ఇతరుల సిద్ధాంతాల ఆలోచనలతో ఉన్నారు కాబట్టే అధికారాలకు దూరంగా ఉన్నారు. అందుకోసమే మన ఆలోచన ఏం చెప్తుందంటే ఇప్పటి నుండైనా మన ఆలోచనలో ఉండండి, మనం అనుకున్నది చెయ్యండి, మనం పోగలిగిన చోట పొండి, మనకి ఎవరైతే పని చేయరో వాళ్ళని వదిలిపెట్టండి. ఇదే మన ఆలోచన. ఓకే. ఇది సాధించడానికే మన ఆలోచన సాధన సమితి. మాస్ మాస్ పూరా మాస్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అందుకే ఒక వానర సైన్యాన్ని మీరు తయారు చేస్తున్నారు, అంతేనా? బీసీ సంఘాల్లో ఒక వినూతనమైనటువంటి ఎవరు చేయనటువంటి పని మాస్ చేస్తున్నది. ఓకే. మాసు కేవలము యంత్రాంగాన్ని తయారు చేస్తుంది, మానవ వనరులను తయారు చేస్తుంది, మనుషుల యొక్క మానసిక స్థితిని తయారు చేస్తుంది. ఓకే. ఇది ఒక కర్మాగారం లాగా పనిచేస్తుంది. ఓకే. ఇందులో ఉత్పత్తి అయిన వాళ్ళు, ఇందులో వచ్చినటువంటి వాళ్ళు ఆ సంఘాల్లో పనిచేయచ్చు, వాళ్ళు రాజకీయంగా వెళ్ళొచ్చు, ఏ రకంగానైనా వాళ్ళు ఈ బీసీ సమాజాన్ని ఉద్ధరించడానికి వస్తుంది. ఓకే. అంటే మానసికంగా వాళ్ళని సంసిద్ధులను తయారు చేసేటువంటి సంస్థ మన ఆలోచన సాధన సమితి. రైట్. సో 19 నాడు ఏం చేయబోతున్నారు? ఏంటి జాతర లక్ష్యం ఏంటి? మీరు అన్నారు ఇప్పుడు ఇంతకుముందు బీసీలు కలవరు, అవును. కలపడమే జాతర. సమ్మక్క సారక ఉద్దేశం ఏంది? కలవడం. సంస్కృతిలో ప్రధాన అంశం ఏంటిది? దసరా రోజు మనం ఎక్కడెక్కడో ఉంటాం, అవును, ఎక్కడో వేరే వేరే పట్టణాలలో, విదేశాల్లో, వేరే ప్రాంతాలు ఉంటాం. కానీ దసరా వచ్చిందంటే మన ఊర్లోకి వెళ్తాం, సంక్రాంతి వచ్చిందంటే మనం ఊర్లోకి వెళ్తాం. అంటే ఏంది? అక్కడ కలుస్తాం మనం. కరెక్ట్. అమ్మ, నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు, మామ, కాక, బిడ్డలతో, అల్లుళ్ళతో కలిసి ఉండేటువంటిదే ఆ జాతర, రైట్, ఆ ఉద్దేశం. ఓకే. అట్లా ఈ బీసీలందరూ ఒక చోట చేరాలి. ఓకే. ఒక చోట చేరి గుమిగూడి ముచ్చట్లు పెట్టుకుంటారు, మాట్లాడతారు, పాటలు పాడతారు, డ్యాన్సులు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అనేక కుల వృత్తులు ఏవైతున్నాయి వాటిని ప్రదర్శనలు పెడతారు, చూస్తారు. అక్కడ నృత్య ప్రదర్శన చూస్తారు, ఆట ఉంటుంది, మాట ఉంటుంది, పాట ఉంటుంది. ఒక జాతరలాగా కొనసాగుతుంది. మేమంతా ఒకటే, మా సంస్కృతి అంతా ఒకటే, మా సాంప్రదాయం అంతా ఒకటే. మేమే ఈ సమాజానికి మూల పురుషులము, మేము ఒక చోట చేరడానికే ఈ జాతర. సో ఇప్పటిదాకా చాలామంది బీసీ నాయకులను చూసాం. వాళ్ళందరూ రావడం, చక్కగా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా మారిపోవడం, పదవులకు లొంగిపోవడం, లేదంటే పైసలకు లొంగిపోవడం, బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకోవడం, ఇదే చూసాం. సో మీరు కూడా అదే లక్ష్యంతో వచ్చారా? మీకు ఇంకా వేరే లక్ష్యం ఏమైనా ఉందా? మన ఆలోచన లేకుండా ఉన్న సంస్థలు, ఆ సంస్థలు ఇప్పుడు మెల్లమెల్లగా మన ఆలోచన వైపు వస్తున్నాయి. ఓకే. అందుకోసమే మన ఆలోచనలో ఉన్నప్పుడు మన సమాజాన్ని, మన జాతులను సమీకరించడానికి పుట్టింది. ఓకే. పార్టీలు వస్తాయి, పోతాయి. సమాజంలో అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. అట్లనే బీసీలో ఉన్నటువంటి బీసీ సంఘాలు భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ ఒకగాటి గట్టేయడం అనేటువంటిది అది సమంజసం కాదు. గురువులలో మ్యాథమెటిక్స్ చెప్పేటోళ్ళు ఉంటారు, సైన్స్ చెప్పేటోళ్ళు ఉంటారు, సోషల్ చెప్పేటోళ్ళు ఉంటారు. ఎవరికి వారి నైపుణ్యతను వ్యక్తపరుస్తారు. మా వరకు మేము ఒంటరిగా ఒక సాంస్కృతిక విప్లవాన్ని పెంపొందించడానికి, విప్లవాన్ని తీసుకురావడానికే మన ఆలోచన సాధన సమితి ఉంది. ఇది ఇప్పుడు ఏమవుతుంది, రేపేమవుతుంది అని నేను చెప్పలేను. కానీ నిబ్బరగా, నిజాయితీగా ఉండడానికి మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని అట్లా ఉండే విధంగా తయారు చేసేటువంటి కంకణబద్ధులమై ఉన్నాం. రైట్. కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు పక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త, చిన్నప్పటి నుంచి ఆల నరేంద్ర గారితో కలిసి, అంటే వాళ్ళ మేనల్లుడు మీరు, ఆయనతో కలిసి పెరిగారు. దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేశారు. ప్రస్తుతం మీరు బీజేపీ పార్టీలోనే ఉన్నారు. సో మిమ్మల్ని ఎలా నమ్మాలి నేను? అంటే నేనంటే బీసీలు ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? 100% మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, చిన్నప్పటి నుండి నేను ఆర్ఎస్ఎస్ వాదిని అయినప్పటికి కూడా, నరేంద్ర గారితో సన్నిహిత సంబంధం ఉన్నప్పటికి కూడా, దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసినప్పుడు కూడా, అటు రైటిస్టులతో ఇటు లెఫ్టిస్టులతో స్టేట్గా వెళ్ళాను తప్ప వంకర తింకర వెళ్ళలేదు. ఓకే. అంటే నాకున్నటువంటి నైపుణ్యతను వాళ్ళకి అందించాను. సమాజం కోసం పనిచేసిన, సమాజంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరుగుతుందని తృణప్రాణేయంగా
2015 మన 25 ఏప్రిల్ 9వ తారీఖు నాడు అన్ని ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అచ్చా. ఆ పార్టీకి అంకితం చేసి వచ్చాను, ఇచ్చేసి వచ్చిన. ఓకే. ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను. నేను ఓన్లీ బీసీ నినాదం కోసం, బీసీల చైతన్యం కోసం పనిచేయడానికి కంకణబద్ధులై నిజాయితీగా ఒక ఉద్యమాన్ని కాన్సీరాము చూపినటువంటి మార్గం, పూలే చెప్పినటువంటి సిద్ధాంతం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ధైర్యం, రాజ్యాంగం, దాన్ని తీసుకొని నా జాతులను బీసీలను చైతన్యం చేసేటువంటి దానికే అంకితమై ఉన్నాను. ఎప్పటిదాకా వేరేది ఏం కనిపిస్తలేదు. ఎప్పటిదాకా? చివరి ప్రాణం ఉన్నంత వరకు దీనికోసమే. ఇంకా పార్టీ ఏ పార్టీలో జాయిన్ నాకు వ్యక్తిగతమైనటువంటి అభిలాష, ఆకాంక్ష, కోరిక ఏది లేదు. అది చచ్చిపోయింది. రాజకీయ ఆకాంక్షలు ఏం లేవు. రాజకీయ ఆకాంక్ష నాకు లేదు. ఓకే. అందరికి కల్పిస్తా. ఓకే. సో బీసీల నుంచి నాయకులను తయారు చేస్తారు 100%. మొదలే చెప్పాను నేను, యంత్రం ఇది. ఇది ఒక కర్మాగారం. దీంట్లో తయారు చేసేటువంటి బాధ్యత తీసుకున్న నాలాంటి వాళ్ళు చాలామంది నా ఎంబడి ఉన్నారు. రిటైర్డ్ అయిన ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్డ్ అయిన టీచర్లు ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ నిర్దిష్టంగా ఈ ఆలోచనతోనే ఉన్నారు. ఓకే. సో అంటే ఏంటి మీ అంటే ఇప్పుడు శిక్షణ ఇవ్వడం ఒక్కటేనా, లేదంటే ఇంకేదన్నా మీకు ఉన్నతమైన లక్ష్యం ఏదన్నా ఉందా ఈ సంస్థ ద్వారా, మాస్ ద్వారా? మా స్లోగన్లో ఉన్నది ఆలోచనే చైతన్యం, చైతన్యమే ఆయుధం. ఓకే. ఆలోచన చైతన్యం కలగాలి, చైతన్యం వస్తే ఆయుధం. ఆయుధం అంటే తలవార్లు పట్టుకోవడం కాదు, ఆయుధాలు పట్టుకోవడం కాదు. ఏ ఆయుధాలతోని మనం రాజ్యాధికారంలోకి పోగలుగుతామో అదే ఆయుధం. ఓకే. ఏం ఆయుధము? ప్రజాస్వామ్యంలో ఓటు. ఓకే. ఏం ఆయుధము? మన ఆలోచన ఆయుధం. చివరగా స్లోగన్ ఏంటంటే రాజ్యాధికారమే లక్ష్యం. రైట్. అచ్చా, చివరి లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం. ఓకే. రాజ్యాధికారము లేనటువంటి కులాలు, చైతన్యము లేనటువంటి కులాలు అంతరించిపోతాయి. రైట్. మీరు ఒక మాట అన్నారు, ఓటుకు విలువ పెరగాలి, నోటుకు విలువ తగ్గాలని ఒక మాట అంటారు. ఇది అయ్యే పనేనా? ఎందుకంటే ఎక్కువ తీసుకున్నది బీసీలే అనుకుంటా, అంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి. ఇది అయ్యే పనేనా? నేను ఆ నోటు ఓటు దాంట్లో పోను. ఎందుకు పోనంటే చైతన్యం చేయడమే నా లక్ష్యం కాబట్టి ఆటోమేటిక్గా మిగతా అన్ని సమసిపోతాయి. ఓకే. ఒకసారి మనిషి చైతన్యం అవుతే, చైతన్యవంతుడైతే ఆటోమేటిక్గా అన్ని తెలుసుకుంటాడు, సమాజ నిర్మాణంలో భాగం పంచుకుంటాడు. అతను నోటు కాదు కదా, ఇంకేమి ఇచ్చినా కానీ అతను ఏం చేయాలనో అది చేస్తాడు. రైట్. ఇప్పుడు మీరు రేపు కుల వృత్తుల్ని కూడా అక్కడ ప్రదర్శించబోతున్నాం అంటున్నారు. దాని ద్వారా ఏం సందేశం ఇస్తారు సమాజానికి? కుల వృత్తుల ఆధారం కదా, బీసీలకు ఆధారం. ఎక్కడున్నాయి కుల వృత్తులు? చాలా ఉన్నాయి. ఎందుకు అనుకోవద్దు మనం? ఇప్పుడు మోడర్న్ సిస్టంలో మనం కేవలం అన్నిట్లో కార్పొరేట్ శక్తులు వచ్చేసినాయి కదా. కార్పొరేట్ శక్తులలో కూడా కుల వృత్తులు ఉన్నాయి కదా. కుల వృత్తులు లేకుండా, కులం ఆ వృత్తి లేకుండా, ఆ యొక్క పనితనం లేకుండా ఎవరైనా చేయొచ్చు కాక, వేరే వాళ్ళు చేయొచ్చు. అదే అంటున్నా, వేరే వాళ్ళు చేయొచ్చు కాక, కానీ ఆ కులాన్ని, ఆ వృత్తిని ఈ పలానా కులందే అనుకుంటున్నాం కదా. అనుకుంటున్నామా? అనుకుంటలేమా? అనుకుంటున్నప్పుడు అవి ఎట్లా నశించుతాయి? అక్కడే పొరపాటు పడ్డది. ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వాలు ఈ వృత్తులకు కాపాడకుండా, గ్రామంలో వృత్తులను రక్షించలేకుండా ఉండడం వల్లనే అవి నశించిపోయినాయి. కానీ వాటిని టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసి వాటిని ఇంకా అభివృద్ధి చేస్తుంటే చైనా లాగా ఆ వృత్తికి మిషనరీ యాడ్ అవుతుండే. ఒక గౌడు 50 ఫీట్లు, 60 ఫీట్లు, 70 ఫీట్లు చెట్టు ఎక్కడానికి అదే యంత్రం కనుక ఇచ్చి ఉంటే ఇంకా సునాయాసంగా దాన్ని ఒక మందులాగా, ఒక ఆయుర్వేదం లాగా తయారవుతుండే కదా. ఒక వడ్రంగి అనేక మిషన్స్ వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది. దాంతో కనుక ఆయన తయారు చేయగలిగితే ఎక్కువ తయారు చేసి తక్కువ ధరకు అమ్మేటువంటిది వస్తుంది కదా. ఇప్పుడు చైనా ఎందుకు అభివృద్ధి చెందింది? చైనా అంత పెద్ద ఫేమస్ అయినా కానీ వాళ్ళ వృత్తులు అనేటువంటి వాటికి ఆధారం లభించి కాటేజ్ ఇండస్ట్రీ డెవలప్ చేసిండ్రు. కాటేజ్ ఇండస్ట్రీ అంటే ఏంది? గ్రామాల్లో యూనిట్స్ పెట్టడం. గ్రామంలో కనుక కుల వృత్తులు అభివృద్ధి చెందితే బయటికి ఎందుకు వస్తారు? అన్ఎంప్లిమెంటేషన్ ఎందుకు ఉంటుంది? ఆర్థికంగా ఎందుకు ఇబ్బందులు పడతారు? ఒక కుమ్మరి కుండలు చేయడానికి మట్టి ఎక్కడి నుంచో దేవాలి, చెరువులు ఎండిపోయినాయి, మరి మట్టి తెచ్చుకొని ఎట్లా కుండలు చేస్తాడు? ఇంపోర్ట్ చేసుకుంటారు. అదే కనుక ప్రభుత్వం వాటిని బీసీలు చదువుకోవద్దా? ఇదే పని కుల వృత్తిలో చేసుకుంటారు. చదువుకు ఇప్పుడు చదువు ఏం చెప్తున్నారు? టెక్నాలజీ బీటెక్ అంటే ఏంది?
బీటెక్ అంటే వాట్ ఈస్ ద మీన్ బీటెక్? టెక్నాలజీని యాడ్ చేయాలి. ఓకే. వృత్తికి టెక్నాలజీ యాడ్ చేయవచ్చు కదా. చదువు ఎవరిదన్నారు? చదువుకోకుండా కులవృత్తి చేస్తుంది తప్ప. ఒక వడ్రంగి పెద్ద ఇండస్ట్రీ పెట్టడం తప్ప? అది తప్పేలా అవుతుంది? ఒక రజకుడు పెద్ద లాండ్రీ షాప్ పెడితే తప్ప కాదు కదా. ఒక నాయి కటింగ్ చేసేవాడు హెయిర్ డ్రెస్సింగ్ పెద్ద షాప్ పెట్టవచ్చు కదా. టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. దానికి చదువు యాడ్ అవుతుంది. చదువుకోవాల్సిందే, బ్రహ్మాండంగా చదువుకోవాల్సిందే. ఇప్పుడు ఇవాళ రాములు అనేటువంటి బోయింగ్ విమానంలో డైరెక్టర్ ఎట్లా అయిండు? చదువుకోకుంటే ఆయన రజకుడు. ఆయన మన జనగామ జిల్లా నుంచి వెళ్ళినటువంటి బోయింగ్ దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆయన. రజకుడు. చదువు ఉండేపట్టుకే కదా ఆయన ఆ రకంగా తయారయ్యిండు. చదువుకున్నటువంటి సైంటిస్టులు, చదువుకున్నటువంటి యొక్క పెద్దవాళ్ళు ఈ వృత్తులకు టెక్నాలజీ కనుక అందించగలిగితే ఇంకా అభివృద్ధి చెందుతుంది కదా. కరెక్ట్. అభివృద్ధి చెందుతుందని నశించిపోతుందా? ఆనకట్టలు అవుతాయి, మన గ్రామాలలో చెరువు నీళ్లు పరిశుభ్రంగా ఉంటాయి, ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగేటువంటి దాంట్లో నైపుణ్యత పెరుగుతుంది. నైపుణ్యం పెరిగినప్పుడు నాణ్యత పెరుగుతుంది. చదువుతోనే యాడ్ అవుతుంది. కుల వృత్తుల్ని బతికించాలంట. 100% బతికించాలి. ఎట్లా బతుకుతాం? లేకపోతే మీరు మీ కిచెన్లో మీ వంట రూమ్లో పసుపు తీసేస్తారా? తీసేయలేంగా. నూనె తీసేస్తారా? నూనె ఏడికెంచి వస్తుంది? నూనె గానుగ నుంచి వస్తుంది, పల్లీల నుంచి వస్తుంది. ఉత్పత్తి ఏడికెంచి వస్తుంది? వ్యవసాయదారుతో వస్తుంది. నాటకనే పోతే ఉల్లిగడ్డ ఎట్లా పడుతుంది? చదువుకున్నా అని చెప్పి వదిలేస్తే ఉల్లిగడ్డ ఎట్లా వస్తుంది? రాదు కదా. ఎల్లిపాయ ఎట్లా వస్తుంది? కాబట్టి తప్పనిసరిగా చదువు ఉండాలి, ఈ యొక్క వృత్తి ఉండాలి. ఈ వృత్తికి చదువు యాడ్ కావాలి. ఇప్పుడు మరి బీసీలో నిరుద్యోగ శాతం చాలా ఎక్కువ ఉంది. బీసీలు పెద్దగా ఆ సమస్యతో బాధపడుతున్నారు. మీరు దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? దానికి కారణం ఇదే. దానికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఈ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు రాకపోవడమే. దానికి కారణం ఏంటిది? చదువు కేవలం అక్షరాలు నేర్పుతున్నాడు, బతికేది నేర్పలేరు. బతికేది నేర్పగలిగినప్పుడు తప్పకుండా వాడికి జీవనాధారం కలుగుతుంది. ఒక మెకానికల్ ఇంజనీరు గ్రామంలో కూడా మెకానికల్ ఇంజనీర్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకోవద్దు? ఓకే. అది లేదు కదా. కేవలం పుస్తకాలు మాత్రం చదువుకుంటే కాదు. దానికి నిజ జీవితానికి అవసరమైనటువంటి యొక్క వనరులు సమకూర్చి ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాడు బతకగలుగుతాడు. నిరుద్యోగం ఎక్కడిది? ఇప్పుడు చైనాలో నిరుద్యోగం ఉందా? లేదు కదా. చదువుకుంటున్న డిగ్రీ చదువుకునే వాడు కూడా ఓన్గా ఇంట్లో కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకొని పని చేస్తాడు. ఇప్పుడు ఇంత మన సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉంటుంది. సెల్ ఫోన్లో అనేక చిన్న చిన్న ఇవి ఉంటాయి, మైక్రో లెవెల్ ఉన్నట్టు. అవి ఉత్పత్తి చేస్తారు అక్కడ. ఇక్కడెక్కడ లేదు కదా. మరి చదువు ఎందుకు అడ్డమవుతుంది? బాగా చదువుకున్నటువంటి వ్యక్తి తన సొంతంగా కాళ్ళ మీద నిలబడడానికి వనరులు ఉన్నాయనుకో, నిరుద్యోగుడు ఎందుకు అవుతాడు? నిరుద్యోగుడు అంటే కేవలం పుస్తకాలు పట్టుకొని ఉండేటువంటి వాడు నిరుద్యోగి అవుతాడు. ఏదో ఒక పని చేసుకోవాలంటారు. 100% చేసుకోవాలి, 100%. ఇది దేశం, భారతదేశం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఇది. ఇవాళ భారతదేశంలో ఎందుకు విదేశీ కంపెనీలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ మార్కెట్ ఎక్కువ, అమ్మకాలు ఎక్కువడా. మరి అదే అమ్మకాలు మన భారతీయుడు చదువుకున్న విద్యార్థి చేయొచ్చు కదా. దానికి తగిన వాతావరణం కల్పించలేదు కాబట్టే నిరుద్యోగం అయింది. ప్రభుత్వాల విజన్ ఉండాలి. ఆ విజన్ ప్రభుత్వాలకు లేదు. ఎందుకు లేదంటే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఏడ బాగుపడితే మన మాట ఇంటోడో లేడు అని. ఆర్థిక వనరులు కనుక బీసీలకు కలిగినాయి అనుకోండి, వాడి మాట ఎందుకు వింటారు? కాబట్టి ఇది కావాల్సుకొనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అన్నింటినీ కూడా నాశనం చేసినారు. రైట్. ఇప్పుడు దశాబ్దాల నుంచి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది బీసీల కోసం చేస్తున్నారు, కానీ ఎక్కడ పెద్ద ప్రోగ్రెస్ ఉన్నట్టు కనబడట్లా. ఎందుకంటారు? ఏంటి ప్రాబ్లం? తల్లికి 2 అన్నదమ్ములు ఉంటారు, 2 కొడుకులు ఉంటారు, 4 కొడుకులు. 4 ఒక తీరు ఉంటారు. వాడు బాగా చురుకు ఉంటాడు, వాడు పొడుగు ఉంటాడు, వాడు పొట్టి ఉంటాడు, వాడు లావు ఉంటాడు, బాగా ఉంటాడు. వాళ్ళు ఆ రకంగా ఆలోచన చేసుకుంటూ వాళ్ళకున్న దాంట్లో, వాళ్ళకున్న వనరులలో, వాళ్ళకున్న వసతులలో, వాళ్ళకున్న ఆలోచనలో వాళ్ళు పని చేస్తున్నారు. అంటే ఫెయిల్యూర్ అనండి నేను. వాళ్ళు అంతవరకే ఆలోచన చేసి ఉండొచ్చు, రేపు చేస్తారేమో. వాడు పరిగెత్తుతున్నప్పుడు ఇంకో పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పరిగెత్తించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఓకే. అంటే ఈ బీసీ సంఘాలన్నింటినీ ఒక్క తాటి మీద 100% తీసుకొస్తాం మన ఆలోచన సాధన. ఆ నమ్మకం కటకం నరసింహరావు మీద అందరికి ఉన్నది. కటకం నరసింహరావు ఆ బాధ్యత తీసుకుంటాడు. రైట్. మీరు
ఎప్పుడు ఈ బీసీ అనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది? ఎందుకంటే మీ నేపథ్యం చెప్పాలి. మీరు ఎప్పటి అయోధ్య ఉద్యమం నాటి నుంచి ఉన్న వ్యక్తి మీరు. అంటే మీ ఆలోచనలన్నీ వేరువేరుగా ఉన్నాయి. సో, ఎప్పుడైతే బహుశా దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళతో కలిసిన తర్వాతనా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీలో ఈ అంటే ఆలోచన? నేను చిన్నప్పటి నుంచి కూడా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఓకే. నేను బస్తీలో చదువుకుంటప్పుడు 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదువుతప్పుడు హ్మ్. అంటే వినాయక చవితి కూడా మనిషిలో ఆ యొక్క సృజనాత్మకతను సృష్టిస్తుంది, ఆ సామాజిక చైతన్యాన్ని అంతే కదా. కలిగిస్తుంది. అవును. నాకు వినాయకుడే ఆదర్శం. హ్మ్. 5వ తరగతి ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి సమాజంలో ఏదో చేయాలి, మట్టితో వినాయకుని చేసుకొని మళ్ళీ పడిపోతే మళ్ళీ చేసి మళ్ళీ పడిపోతే మళ్ళీ చేసి ఆ రకంగా మనము సమాజ హితం కోసం పనిచేసిన వాళ్ళం. హ్మ్. కాబట్టి సామాజిక స్పృహ ఉంది. రెండోది ఏంది, బస్తీలో చాలామంది అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కులం అంటే తెలియదు మనకి, కానీ అన్ని కులాల్లో చాకలి వాళ్ళు, మంగళ వాళ్ళు, గౌడ్స్, యాదవులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, కుమ్మర్లు, కమ్మర్లు, కంసాలీలు, కంచర్లు ఇట్లా ఉండేవాళ్ళు. అందరి ఇళ్లలో వెళ్ళేవాడిని. ఓకే. దాంతోపాటు అందరినీ సమానంగా చూసేటువంటి నైజం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది. హ్మ్. చిన్నప్పటి నుంచి రైట్. మేము కిరాయి ఇంట్లో ఉన్నా మా ఇంటి ముంగట అందరు ఉండేవాళ్ళు. అంతే కదా, సమాజ నిర్మాణం అట్లనే అందరూ కదా. కూర్చునేవాళ్ళు. అందరం కలిసి ఉన్నాం. కులము మతము వర్గము ఏమి లేదు, ఉండేది కాదు. హ్మ్. అందరు సమానం. సో ఈ రోజు కూడా హ్మ్. మా ఇంట్లో అట్లనే ఉంటుంది. అంటే ఈ ఆలోచన ఎప్పుడు మీకు అంటే ఏదైనా 90 సంఘటన ఉందా ఏదైనా? అంటే ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు ఈ అందరినీ సరిగ్గా చూసేటువంటి గుణం ఏదైతుందో నేను అందరినీ పట్టుకొచ్చేవాడిని. ఓకే. అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. ఓకే. అంతేనా? మీరు కూడా ఆ పదవి రాలేదని ఈ పనిలోకి దిగారా? అంటే ఎమ్మెల్యే అది అవ్వలేదనో, ఎమ్మెల్యే పదవి ఎందుకంటే మీరు చేసిన కష్టానికి నిజం చెప్పాలంటే హానెస్ట్‌గా మీకు ఈ పాటికి ఎమ్మెల్యేనో, మినిస్టర్ అన్నా అయి ఉండాలి. నాకు రాజకీయంగా అవగాహన లేదు. ఫస్ట్ హ్మ్. రాజకీయంగా ఎదగాలనే కోరిక లేదు. ఓకే. 2000 ఎంతసేపు ఉద్యమమే. 2001 దాకా ఐఎమ్ ఏ ఫైటర్, ఓకే. కొట్లాడినా. రైట్. సూపర్. అవును. 2001 నుంచే రాజకీయాల్లో పోవాలి, ఉండాలి. హ్మ్. నేను అనుకుంటే ఎప్పుడో అదే అంటున్నా. 85లోనే నేను 86లో కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినాయి హైదరాబాద్. హ్మ్. చంద్రబాబు నాయుడు వచ్చి నా భుజం తట్టి నిలబడమని చెప్పిండు. నేను నిలబడకుంటే వేరే వాళ్ళకి ఇప్పించిన. ఓహ్! అది లేదు, ఆకాంక్ష లేకుండా ఓకే. మీకు రాజకీయ ఆలోచన లేవు. లేదు. మా ఇంట్లో ఆల్రెడీ అప్పటికి మా ఇంట్లో ఎమ్మెల్యే పెద్ద అదే అంటున్నా, టైగర్ ఉన్నాడు మీ ఇంట్లో. ప్రముఖమైనటువంటి వ్యక్తి, రాజకీయ వ్యక్తి ఉన్నప్పుడు కూడా నాకు లేదు. సేవనే, ఆ. ఇది చేస్తే సేవ చాలు అనేటువంటి దాంట్లో ఉన్నాం. ఓకే. లేకపోతే ఇప్పుడు ఎక్కడో ఆ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం విషయం తీసుకున్నా మీరు మన దేవేంద్ర గౌడ్తో కలిసి గోదావరి జల సాధన ఉద్యమం కూడా చేశారు మీరు. అయినా మీరు 92లో నాకు కాసాని జ్ఞానేశ్వర్ గారు పెట్టినటువంటి 93 కులాల ఏదైతే పెట్టిండో అప్పుడు ఒక కార్యకర్తగా నేను విన్నాను. ఓకే. నాకు అప్పటి వరకు ఈ పూలే, అంబేద్కరు ఇవెవరు తెలియదు నాకు. ఓకే. నాకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే అందరూ ఒకటే, ఓహో. అందరూ అన్ని కులం అనేది నాకు తెలియదు వాస్తవం. ఓకే. ఓకే. సో అందరూ ఒకటే అనే దాంట్లో ఉన్నాను. Hmm. ఎప్పుడైతే ఆ దాంట్లో పోయి కార్యకర్తలాగా వింటూ ఉన్నాను, అప్పుడు పుస్తకాలు చదవడం, ఓ ఓకే. ఇదే సమాజంలో ఇట్లున్నదా, ఈ కులం ఇదా, ఈ కులం ఇదా చేసిన తర్వాత అప్పటి నుంచి సామాజిక స్పృహ కలిగింది నాకు. ఓకే. అంటే కులాలు, ఈ పలానా వాళ్ళు ఇది కులం వృత్తి చేస్తారు, ఇట్లా ఇట్లా అది క్రమేపీ డెవలప్ అవుతూ 2001 టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో రాష్ట్ర కార్యదర్శిగా ఈ బీసీ దానికి సంబంధించి పాలసీ తయారు చేసేటువంటి దానికి నన్ను కన్వీనర్ చేశారు. ఓకే. బీసీ కులాలన్నిటిని కూడా అచ్చా. సమీకరించి వాళ్ళందరితో మాట్లాడి ఒక పాలసీ పేపర్ తయారు చేయమని నాకు ఇచ్చినారు కేసీఆర్, నరేంద్ర గారు. అప్పటి నుంచి ఇంకెక్కువ ఓకే. అదే భావనతో నేను Hmm. అట్లా అని నాకు వేరే ఎవరు వ్యతిరేకం కాదు. Hmm. నాకు అందరికంటే ఎక్కువ రెడ్లు, బ్రాహ్మణ్స్, వెల్మాస్ చాలా ప్రముఖమైనటువంటి స్నేహపూర్వకంగా ఉంటారు. Hmm. నన్ను ఎవరు అసలు వాస్తవంగా బీసీ కూడా అనుకోరు. ఓకే. ఓకే. కాబట్టి ఆ భావన లేదు. ఓకే. అన్యాయం అన్యాయమే, రైట్. స్నేహితం. ఓకే. అన్యాయం కోసం దేనికైనా ఎంతవరకైనా వెళ్తాం Hmm. న్యాయం సాధించడానికి. రైట్. ఇప్పుడు సడన్గా ఈ జాతర ఆలోచన ఎందుకు వచ్చినాయి? ఈ 19వ తారీఖు ఏమన్నా ప్రత్యేకత ఉందా ఏంటి ఈరోజు? మన 19 ఆలోచన సాధన సమితి పెట్టి 1 సంవత్సరం. అచ్చా, మొదటి వార్షికోత్సవం. గత సంవత్సరం
25 ఏప్రిల్ 15 నాడు ఇదే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మన ఆలోచన సాధన సమితి ఆవిర్భవించబడింది. వెరీ నైస్. ఓకే. దానికి ఒక సంవత్సరం అయింది. 15వ తారీఖు చేయాలి. ఓకే. 15వ తారీఖు వీలు లేదు కాబట్టి అది వర్కింగ్ డే కానీ ఇంకోటి కానీ ఓకే. కొంత ఉన్నటువంటి వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి 19 నాడు అంటే ఆవిర్భావ దినోత్సవం, మొదటి ఆవిర్భావ దినోత్సవం. ఓకే. దీన్ని ఉత్తగా ఎందుకు చేయాలి, ట్విస్ట్ చేయాలి, ఇది కొద్దిగా మనం ఈ సమాజంని గిచ్చాలి, కొద్దిగా కదిలించాలి అనే ఉద్దేశంతో బీసీ జనజాగరణ జాతర. మీలాగానే చాలామంది అడిగారు జాతర ఏంది అని. జాతర ఏంటంటే మనం శక్తివంతులం కావాలంటే జాతరకి రావాలి. మామూలుగా బీసీ గర్జన, సింహ గర్జన అట్లా ఉంటాయి కదా. అట్లా 34 పేర్లు వచ్చినాయి నాకు. అవును. ఓకే. మా కమిటీలో అడిగితే మా కళ్యాణ్ లాంటి వాళ్ళు, మా గౌరవ అధ్యక్షులు చాలామంది 34 మంది రాసిచ్చిండ్రు. ఇట్లనే మహాసభ అని, గర్జన అని, ఆత్మీయ సమ్మేళనం అని. నేను ఇది ఏది కూడా మెసేజ్ పోదు సమాజానికి, మనం ఇది పెట్టాలి. ఓకే. ఒక జాతర. ఏం జాతర అంటే ఇది బీసీల జాతర. ఎందుకోసం అంటే మన కోసం. ఎవరి కోసం అంటే మన పిల్లల కోసం. ఏం చేయాలంటే ముచ్చట్లు పెట్టాలి. సో ఎన్ని కులాలని సమీకరించారు ఇప్పుడు? ఎంతమంది వస్తున్నారు అక్కడికి? ఎవరెవరు? మా కమిటీలో అయితే 24 కులాలు ఉన్నాయి. ఓకే. అన్ని కులాలను తీసుకురావాలనే ప్రయత్నం. ఇంకా 2-3 రోజులు ఉన్నది. మ్యాక్సిమంగా అన్ని కుల సంఘాల నాయకులను, అన్ని బీసీ సంఘాల నాయకులు, ఇప్పటికే అన్ని బీసీ సంఘాల నాయకులకు అందరికి ఆహ్వానం ఇచ్చడం. ఓకే. ఓకే. మీరు అన్నట్టు ఎన్ని బీసీ సంఘాలు ఉన్నాయి అందరికీ. అట్లనే యూనియన్స్ కూడా ఉంటాయి. న్యాయవాదుల సంఘాలు, టీచర్స్ సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాలు, అట్లనే ప్రొఫెసర్స్ సంఘాలు, ఆటో యూనియన్ సంఘాలు, అమాలి సంఘాలు, తర్వాత మేస్త్రి సంఘాలు కూడా ఉంటాయి మన దగ్గర తెలంగాణ. వాటి ఎన్ని సంఘాలు ఉంటాయి అన్ని సంఘాల యొక్క అధ్యక్షుల, ప్రధాన కార్యదర్శులను, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘాలను కూడా మనం పిలుస్తాం. ఓకే. అంటే సమాజంలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలు ఉన్నటువంటి సంఘాల యొక్క అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను పిలుస్తాం. ఓకే. ఇంకా 2-3 రోజులు ఉంది. ఇంకా చాలా పని ఉంది. ఈ 2-3 రోజులలో అది పూర్తి చేస్తాం. రైట్. సో పార్టీల పరంగా చూస్తే, ఇప్పుడున్న పార్టీల పరంగా చూస్తే, మరి బీజేపీ ఏమో బీసీ ముఖ్యమంత్రి అనే ఒక నినాదం తీసుకుంది. కాంగ్రెస్ మొన్న రిజర్వేషన్లను ఏం చేశారో మీరు చూశారు. ఇప్పుడు ఎవరిని నమ్ముతున్నారు మీరు? ఏ పార్టీ నుంచి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీని నమ్ముతున్నారా? నేను మొదలే చెప్పేసిన అవన్నీ మనవి కావు కాబట్టి మనం ఆలోచన ఉన్నా కాబట్టి మన ఆలోచనలకు రమ్మను. ఓకే. సో దాంట్లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రకటించింది. ఎవరిని అడిగి ప్రకటించింది? ఏమి ప్రయాణం చేసింది? ఏ రకంగా ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి? ఏ రకంగా ప్రయత్నం చేసింది? ప్రకటించింది. ఓకే, ప్రకటించి సంతోషం. ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు? 32 టికెట్లు ఇచ్చి 32లో 22 టికెట్లు ఓడిపోయే టికెట్లు వాళ్ళ లెక్కనే. మరి 10 గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా? టికెట్లు ఇవ్వడంలో పేర్లు కదా. అంటే ఇది ఏంటంటే ఒక సందేహాన్ని కలిగించడం. బీసీలు చైతన్యం కాలేదు, మేము ఇచ్చినవని రాలేదు. బీజేపీ ఎవరు అడిగినరని కాంగ్రెస్ 42% ఇచ్చింది. 42% ఏ లెక్కనిచ్చింది? ఉన్నది 58% ప్రభుత్వ లెక్కల ప్రకారం. మరి 58%కి 42, ఎస్సీలోకి ఎంత సంఖ్య ఉంటే అంత పర్సెంటేజ్, ఎస్టీలు ఎంత సంఖ్య ఉంటే అంత పర్సెంటేజ్. బీసీలకు కాదా 42? ఎవరు చెప్పిండ్రు 42? అని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? అంటే మావి కావవి, ఓకే, బీసీలే కావవి. కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీసీలలో ఆలోచన కలుగుతున్నది. మేము మెల్లమెల్లగా మన ఆలోచనకు రమ్మంటున్నాం. మన ఆలోచన కంటే మన ఆలోచన సాధన సమితిలో కాదు, మన ఆలోచన ఎరకలోకి రండి. మనం ఇంత ఉన్నాము, మనకి ఇంత కావాలి అని ఎరకలోకి రావాలి. ఎవ్వరు కూడా పోరాటం చేయకుండా, బలవంతుడు కాకుండా చరిత్రలో ఏ యుద్ధము గెలిచినట్టు లేవు. బలహీనుడిని ఎవ్వడు దేకడు, గుర్తుపట్టడు. కరెక్ట్. బలహీనుడు బిచ్చమెత్తుకోవడానికే సరిపోతాడు తప్ప బిచ్చమెత్తుకోవడానికి, అడుక్కోవడానికి బలవంతుడు అవసరం లేదు. మనం చూస్తాం అక్కడిక్కడ పడుకొని కూడా అలా అడుక్కుంటుంటాడు. వాడు బలం అవసరం లేదు, లాక్కోవడానికి బలం కావాలి.
కాబట్టి బలము తయారు చేయడానికి మానసిక బలం చాలా గొప్పది, కరెక్ట్. ఆత్మస్థైర్యం చాలా గొప్పది, ఆత్మ గౌరవం పెరగాలంటే మన ఆలోచననే గొప్పది. నీ గుండె నిన్ను నమ్ముతున్నది, దాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఏ రోజైతే నీ మనసును నమ్ముతావు నువ్వు అప్పుడే చైతన్యవంతమవుతావు. ఇదే మన ఆలోచన సాధన సమితి చెప్తున్నది. రైట్. తీన్మార్ మల్లన్నను పిలిచారా? తీర్మార్ మల్లన్న కూడా బీసీనే కదా. అదే అందుకే పిలిచారా? తీర్మార్ మల్లన్న కూడా ఒక పార్టీ అధ్యక్షుడే కదా. అవును. అందరిని పిలుస్తున్నాం, అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలందరినీ పిలుస్తున్నాం. ఓకే. పిసిసి అధ్యక్షుని పిలిచినాం, రామచంద్ మన తీర్మార్ మల్లన్న పిలిచినాం, ఎవరెవరు పార్టీలలో బాధ్యతలు ఉన్నాయి అందరిని పిలుస్తున్నాం. బీసీ ఎమ్మెల్యేలను పిలుస్తున్నాం, బీసీ ఎంపీలను పిలుస్తున్నాం. కవితక్క బీసీ అయితే పిలుస్తాం, బీసీల కోసం ఫైట్. కవితక్క బీసీ అయితే పిలుస్తాం. ఓకే. మరి అంత భారీ బీసీ అయితే పిలుస్తాం. అంతే. పోరాటానికి విలువ లేదా? అవి చాలా కష్టపడుతుంది బీసీ. దానికోసం నేనేం మాట్లాడు. ఓకే. ఆమె బీసీ అయిన రోజు మాట్లాడు. ఇక బీసీ ఎప్పటికీ అవ్వదు కదా. రైట్. బీఆర్ఎస్ స్టాండ్, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి బీసీల కోసం కష్టపడుతున్నారు కదా. పార్టీల కోసం నేను మాట్లాడాను, పార్టీల కోసం ఓకే. నేను నా బీసీల కోసమే మాట్లాడాను. ఓకే. మరి పార్టీల ఆ పార్టీల నిండా మనోళ్ళే కదా, అది వాళ్ళ ఆలోచన, బీసీలే కదా కష్టపడేది. వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. పార్టీ వాళ్ళని బయటికి రమ్మంటారా, ఏం చేయమంటారు? నేను ఇప్పుడు ఏం చెప్పాను, నేను శక్తివంతుని కావాలి. ఎట్లా అవుతారు? మన ఆలోచన సాధన సమితి శక్తిని సమకూర్చుకోవాలి, సైన్యం తయారు చేసుకోవాలి. బాహుబలి ఎట్లయితాడు? తక్కువ సైన్యం ఉన్నా ధైర్యంగా పోరాడేటువంటి ఒక సైన్యం కావాలి. ఆ సైన్య తయారీలో ఉన్నా. ఓకే. సో ఇది ఎప్పటికి అవుతుంది అంటే దీనికి ఏమన్నా టైం పీరియడ్ ఉందా, ప్రణాళిక ఏమన్నా ఉందా, కార్యాచరణ, రూట్ మ్యాప్? పుట్టింది సంవత్సరం అవుతుంది. అచ్చా, పసిపిల్లనే అంటారు ఇప్పటికి. ఇప్పుడే అంత పెద్ద అడగొద్దురు అన్నారు. సో 19 నాడు ఏం జరగబోతుంది? సమాజంలో ఉన్నటువంటి మేధావులైన వాళ్ళు, న్యాయం కోసం మాట్లాడేవాళ్ళు, వ్యాసాలు రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, కవిత్వం రాసేవాళ్ళు, మీలాగా నాలాగా ఉద్యమాలు చేసేవాళ్ళు అనేక వేలాది మంది తరలి రావడానికి సిద్ధమవుతున్నారు. వెరీ గుడ్. వాళ్ళంతలా వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు. అన్న ఇది చాలా మంచి కార్యం అన్న, ఈ కార్యంలో మేము పాలు పంచుకుంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ పోయినా ఎవరికైనా, సమ్మక్క సారక్క ఒక ఉదాహరణ మనకి. మనని ఎవ్వరు పిలవలే, అయినా లక్షలాది మంది అక్కడికి వెళ్ళినారు, కొండగట్టుకు పోతున్నారు. అంతెందుకు, ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది తమిళనాడులో, ఆ శంకర్ ఉంది ఏందది, అక్కడ వెళ్ళి కొండ చుట్టూ కొండ ప్రదర్శన చేస్తారు. ఎవరు పిలుస్తారని పోతున్నారు అంటే ప్రేమ, భక్తి, ఆత్మస్థైర్యం పొందడానికి అక్కడ పోతున్నారు. ఇక్కడ కూడా అట్లా ప్రేమించడానికి, ఆత్మస్థైర్యం పొందడానికి, పనిచేసే వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా, వాళ్ళకు గట్టిగా నమ్మకం ఇచ్చే విధంగా ఈ జాతరకు వస్తున్నారు. ఇది ఎక్కడ ఏ స్థాయి వరకు పోతుందో నేను చెప్పలేను, కదులుతున్నారు అంత. వెరీ గుడ్. సో ఈ మన ఇంటర్వ్యూ ముఖంగా బీసీలందరికీ మీరు ఇచ్చే పిలుపు ఏంటి? బీసీలు, మేము బీసీలం అనుకుంటున్నారు, కుల సంఘాలు నడిపేటోళ్ళు మేము కుల సంఘాలు నాయకులు అనుకుంటున్నారు. కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవంగా ఆ కులాలను గౌరవించుకుంటున్నాయి. ఇట్లా గౌరవించుకుంటున్నటువంటి కుల సంఘాలు, కులాలుగా ఉండాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, మా సంస్కృతి ఇది అని అనుకుంటున్న వాళ్ళు, బీసీ సంఘాలుగా నడుపుతున్నటువంటి అనేక మంది పెద్దలు, రాజకీయ పార్టీలో ఉండి కొట్టుమిట్టాడుతూ అటు ఇటు అనుకొని బీసీలు ఎదిగితే బాగుండు అని అనుకునేవాళ్ళు, వ్యాసాలు రాసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు, ఉద్యమకారులు అందరూ కూడా ఈ 19 తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో జరిగేటువంటి బీసీ జన జాగరణ జాతరకు రావాల్సిందిగా మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా మనసుతో పాటు హృదయంతో పాటు మీ అందరికీ శిరస్సు వంచి అభివందన చేస్తూ మీరందరూ రావాల్సింది కోరుతున్నాను, ఆహ్వానం పలుకుతున్నారు. రైట్. థ్యాంక్ యూ అన్నగారు, విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన కథకు మనమే హీరోలం అంటూ ఆయన ఇస్తున్న పిలుపుకు మీరు స్పందించాలి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మీరు ఈ వీడియోని మీ ప్రతి వాట్సాప్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, ప్రతి బీసీ గ్రూప్లోకి ఈ వీడియో వెళ్ళాలి, ఆయన సందేశం వెళ్ళాలి. మీరందరూ ఆయన గొప్ప మాట అన్నారు,
ఎవరు పిలిచారని మనం అక్కడికి వెళ్తున్నాం. అలాగే ఈ సభకు రావాలని పిలుపునిస్తున్నారు. సో ఆయన పిలుపుకు ప్రతిస్పందిస్తూ 19వ తారీఖు నాడు అక్కడ అందరం కలుద్దాం. రండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.